కల్కి టికెట్ ధరలపై కోర్టులో పిల్ విచారణ. కల్కి సినిమా టికెట్ల ధరల పెంపుపై హైకోర్టు విచారణకు ఆదేశించింది. తొలుత కేవలం 10 రోజుల వరకు ధరల పెంపును అనుమతులు కోరిన నిర్మాతలు సంబంధిత శాఖల అనుమతితో మరో 4 రోజులు టికెట్ ధరల్ని అదనంగా పెంచుకోవడంపై పిల్ దాఖలైంది. దీంతో సిఎస్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి నిర్మాత అశ్విని దత్ కు హైకోర్టు నోటీసులు పంపింది. ఈ నోటీసులకు స్పందించాలని, కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు వారిని కోరింది. పెరిగిన ఆ 4 రోజులు టికెట్ ధరల పెంపును రద్దు చేయాలనేది పిటిషన్ వాదన. 10వ తేదీకి విచారణ వాయిదా పడింది. 1000 పెంచాల్సిందని పవన్ కళ్యాణ్ అన్నారు. కల్కి చిత్రానికి ఉత్తరాది తరహాలోనే ముందుగానే 1000 రేట్లు ఫిక్స్ చేసుకొని ఉండాల్సిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమతో అన్నారని, కానీ అది తెలుగు ప్రేక్షకులకు, ఇక్కడ మార్కెట్కు సరికాదని భావించామని నిర్మాత అశ్విని దత్ తాజా మీడియా సమావేశంలో అన్నారు. 100 పెంపు సముచితమైనది, అది ఎంతో కొంత నిర్మాతకు ఉపశమనం కలిగిస్తుందని అశ్విని దత్ అభిప్రాయపడ్డారు. పెంచిన టికెట్ ధరలను ఈ ఆదివారం తర్వాత తొలగిస్తామని కూడా అన్నారు. 700 కోట్ల క్లబ్ లో ప్రభాస్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి దిగ్గజాలు నటించిన కల్కి చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ ని కొనసాగిస్తుంది. సోమవారం తర్వాత కొంత డ్రాప్ ఉన్నా కానీ ఇప్పటికీ చాలా చోట్ల కల్కి హవా కొనసాగుతుంది. ఈ సినిమా తొలి 6 రోజుల్లోనే 700 కోట్ల ప్రపంచవ్యాప్త వసూలను సాధించింది. భారతదేశంలో 400 కోట్లు వసూలైందని ట్రేడ్ చెబుతోంది. కల్కి ఏడి అద్భుత కథనం, మనసుకు హత్తుకునే దృశ్యాలతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చాలా మంది అభిమానులు, విమర్శకుల దృష్టిని ఆకర్షించినదని, ఈ సినిమాలో ఆకట్టుకునే అతిథి పాత్రలు వాటిలో కొన్ని ప్రేక్షకులకు ఆశ్చర్యపరిచాయి. ఇది కేవలం అతిథి పాత్రలు మాత్రమే అయినా వీటిని భారతీయ సినీ పరిశ్రమలోని కొందరు పెద్ద స్టార్స్ కనిపించడంలో సర్వత్రా ఆసక్తి పెరిగింది. అలాగే అతిథి పాత్రల పరిచయంలో మన ముందు కల్కి సీక్వెల్లో కూడా ఇవి కనిపిస్తాయని కూడా స్పష్టత వచ్చింది. కొంతమంది వీక్షకులు ఈ అతిథి పాత్రలు ప్రత్యేకించి ప్రభావం చూపడం లేదా కథాంశానికి అవసరమైనవి కావని నమ్ముతున్నారు. కానీ మెజారిటీ సందర్భాలను పరిగణలోకి తీసుకోవడం వల్ల చాలా ముఖ్యం. అతిథులుగా స్టార్లను చేర్చుకోవడం డబ్బు లేదా కీర్తి గురించి కాదు.